ఇంతసేపు రావడము ఆలస్యం లోపల లోడబెట్టారు బాగా ఆలస్యమైంది. రాజు లేదు, మంత్రులు లేదు, నమస్కారం లేదు. మరి ఆ డైరెక్ట్ అమ్మాయి అయితే లేట్ అవుతుంది. స్వామి మీ పాదములకి 10,000 నమస్తు మంది ఏమియా ఈ రోజున ఏట మార్గముకు ఏళ్ళు, దుప్పులు, మనుబోతులు, సింహములు, శాంతులము, మృగములు ఇవన్నీ మనం వేటలాడుకుంటూ వెళ్ళిపోవాలి కదా. వేటలాడుకుంటూ వెళ్ళిపోవాలంటే అశ్వము కావాలి. కావాలి కదా. మరి గుర్రము పట్టుకొని రాపోండి. తీసుకురా గుర్రం. ఏది అక్కడనే ఉన్నారా? దూరం పోరు. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి అడవిలోనికైనా స్వారీ చేద్దామా ఓ మంత్రివరా, గుర్రముపై స్వారీ చేద్దామా ఎలా జరుగు నేను ఎక్కింది పంచకళ్యాణి ఆడగుర్రం. అవును, నాది పంచకళ్యాణి మొగ గుర్రం. మరి నీ గుర్రాన్ని చూసి నా గుర్రెలు బాగా ఆగే. ఒక్క నిమిషం. ఇక మనం ఒక పని చేద్దాం. ఇక నీ గుర్రాన్ని నా గుర్రాన్ని మడికట్ల తీసి పెడదాం, గమ్మత్ చేసుకుంటే. ఏమిరా మనం వెళ్ళేది వేటలకు. అదిగో చూడు, అదిగో ఏమొస్తున్నది? ఏంటిది? అక్క నుండి పెద్ద పులి. అదే అదిగో పెద్ద పులి వస్తున్నది. వస్తుంది. అదిగో పెద్ద పులి. పెద్ద పులి వేస్తున్నావా? వేస్తూనే ఉన్నాయి. అది అదిగో మదపుటేంగా, అది అదిగో మదపుటేంగా. పెద్దదా? పెద్దది లేడా? అంతకన్నా పెద్దది. దుప్ప అంతకన్నా పెద్దది. మేఘమా? అంతకన్నా పెద్దది. సింహమా? అంతకన్నా పెద్దది. శార్దూలమా? ఈసీఎస్ కాదు. పల్లుకమా? ఏ కాదు. ఇంకేంద్ర అంత పెద్దది? అదేంటిది అనుకుంటున్నావు? కొండంగా. వాళ్ళు కోదల కొరకని కొండంగా నేర్చుకున్నారు. కొండంగా నీకు వచ్చి అటు అయిపోయింది, ఇటు మొదలు పెట్టినది. అబ్బా ఇది చూసుకో, బాగా నల్లగా మెరుతా అంటే వేసుకొచ్చినా. అది కాదురా మూడ్ కూడా. అది కాదు, ఇంకా ముందుకు పోదాం పదండి. వెళ్తున్నాము. ఇదిగో ఈ త్రోవలోన ఏమో గుర్రము నొస్తే పత్రిక ఉన్నది. ఒక గుర్రం వస్తున్నది. ఏంటిది? దీని నొష్ట ఏమున్నదో చూడాలి. ఆ నొష్ట ఏమున్నదో చూస్తానని ఆ నొష్ట ఏమున్నదో పాండురా చదవంగా దానిలోన ఏమున్నది? అక్కడి దగ్గర ఏ ఊరయ్యా? మాద్ర మహారాజ్యం. మాద్ర రాజ్యములోన ఎవరయ్యా? కులానా ముదిరాజు. ఆ ముదిరాజు అయితే అతనికి ఒక కుమార్తె ఉన్నారు. ఆ కుమార్తె ఉంటే మాతృదేవి. ఆ మాతృదేవి అయినా మాద్ర మహారాజు కుమార్తె పేద పుడితేనే చేతిలో నా బాణం పట్టుకొని పుట్టింది. ఆమె స్వయంవరం ప్రకటిస్తున్నాము. ఎవరైనా ఇక్కడికి వచ్చి మాద్ర మహారాజును ఓడించి ఈ అమ్మాయిని నా స్వయంవరములో నా గెలుచుకొని వెళ్ళవచ్చు అని ఉన్నారు. నాకు బలం తక్కువ ఉన్నదా? లేదు కదా. నాకు చాతుర్యం తక్కువ ఉన్నదా? రాజులంటే 56 రాజ్యాలకు చెప్పునాడు. భాషా చక్రవర్తులంటే 56 రాజ్యాలు గడగడ వణుకాలి. ఇప్పుడే వెళ్ళిపోయి ఆ స్వయంవరం గెలుచుకొని వస్తా అని చెప్పి పాండురాజు బాగా వెళ్ళినాడు. ఇప్పుడే దీని వెళ్ళి స్వయంవరం గెలుచుకొని వస్తా అని చెప్పని పాండురాజు మంత్రివర్యుడు వచ్చే సంగతి ప్రకారంగా ఉన్నది. అక్కడ మాతృదేవి ఏం చేస్తున్నది? చెలికత్తలు తీసుకొని మనంతరం వెళ్ళిపోతానని మాతృదేవి చేరవస్తున్నది కదా.
హలో హలో వాయమగాదే అమ్మా అందరూ కూర్చున్నారమ్మా మీ రాత కోసమే 2 ముంగటేసుకొని చూస్తాను కళ్ళు అవును అందరూ కూర్చున్నారు అందరూ వచ్చారు తల్లి మీ రాక కోసమై 10,000 కన్నులతో వేచి చూస్తున్నారు వెళ్ళాలి కదా లోపలికి పోతా కంపెనీది కోలాబెండు కంపెనీ చక్కని కంపెనీది కోలాబెండు కంపెనీ ఎంత చక్కని కంపెనీది అయ్యో కంపెనీ అంటే కంపెనీ కొత్తలు ఒకే కంపెనీ ఎవరా అమ్మా
నెరబండి జర జర ఆపు బండి నెరబండి జర జర ఆపు బండి నెరబండి లేడీ బైసిల్ బండి దోసా పట్టిందండి జర జర ఆపు బండి అమ్మ ఎవరురా ఏమింది ఏమైంది అమ్మా నువ్వు వస్తే బాగా ఆయాసం అవుతుందిరా నాకు నేను వస్తే నీ ఆయాసం గల కారణం ఏంటమ్మా ఏందో మరి నువ్వు నాట్యం చేస్తాను అనుకున్నావు అమ్మా మీ పాదములకి ఇదే 10,000 నమస్తం అంజలి ఏమైంది రాంబర్రోడు చల్లగా భక్తులు అమ్మా మీ పేరు మీ ఊరు మీ సంస్థానం కూడా మాకు ప్రజలకు తెలియజేయండి ఒకసారి అనుకోండి దీన్ని ఏలుపెట్టి ఊకే గెలుపుతారు చెప్పాలంటావా మా పూర్వస్థితి అవును మా వృత్తాంతం చెప్పాలి తాతయ్య చెప్పాలి కదరా సావధానంగా సభ మందిలో చెప్పమంటున్నావా చెప్తాను రండి నారి వినవే కోరి అడగిన నీరు తెల్లబెదను నారి వినవే కోరి అడగిన నీరు తెల్లబెదను సార సాక్షులు లేరు నా సరిపోయి రాగం మీదమ్మా మా పట్నం తెలుసునా ఏమిటి మా పట్నమైనా కర్ణాటక దేశం అంటున్నారు కర్ణాటక దేశము అంటున్నారు అవును కదా అందులో గల మీ కులము మా కులమైనా ఏమి కులం అంటే రాజులు రాజులేనా అవును కదా మరి మీ సవిస్తారం ఏమైనా చెప్పగలరా మా సవిస్తారం ఏమంటే నా పేరు తెలుసునా అవును చెప్పాలి చెప్పునా నాకు సిగ్గేస్తుందా ఇంత మందిలో నా పేరు చెప్పాలంటే చాలా సిగ్గేస్తుంది అంత సిగ్గైతే గిష్టంలో చెప్పరా గిష్టంలో చెప్పాను కదా అమ్మా మొన్న వచ్చిన గాలి దుబ్బుకు చాలా పోయినాయి వినపడతలేదు ఇలా చెప్పు చెప్పాను కదా అదే ఇంకా లేదు నేనెందుకు ఇంత అంటాను కొన్ని చెవుల్ని తిన్నప్పుడు నా పేరు తెలుసునా ముద్దు ముద్దుగా పండు టమాటా అంటారమ్మా పండు టమాటా మరి నా పేరు ఏంటి అనుకుంటా కత్తి పీట నా పేరు కాలే కాదు కదా నా పేరు కూడా కాదు కదా తీని రేకుల సత్యమ్మ అంటారే చెల్లి నా పేరు డబ్బా రేకుల సుబ్బారావు అంటారే చెల్లి నా పేరు కాలే కాదు కదా కాదేగా వారానికి 7 రోజులు 7 రోజుల్లో నాకు రోజుకు పేరు తెలుసునా రోజుకొకటి
తప్ప ఏంటి చెప్పు. అదే పేరు తెలుసునా? ఆదివారం నాడు ఆమని అంటారు, సోమవారం సునాలి వెండ్రి, మంగళవారం మహాలక్ష్మి, బుధవారం బుజ్జి, బేస్తవారం బేబీ షాల్ని, శుక్రవారం సుభాషిణి, శనివారం సౌందర్యం అంటారమ్మో. అమ్మో ఇదేం చెక్క పట్టు మక్క పట్టు పోయా పెట్టానంటే ఉంది. మరి నీకున్నాయి పేర్లు ఏంటి? ఏం పేరు అనుకుంటున్నావు చెప్పు. ఆదివారం ఆరయ్య, సోమవారం సోమయ్య, మంగళవారం మంగయ్య, బుధవారం బుధయ్య, బుజ్జయ్య అంటే బుజ్జయ్య బుజ్జయ్య, బుధవారం బుజ్జయ్య అంటారు. మంత్రి నీ ఆస్తి పక్క పెట్టి నా వృత్తాంతం చెప్తాను. చెప్పండి. నా పేరేనా వీరమాధురి దేవి అంటున్నారు. ఏం దేవి? వీరమాధురి దేవి అంటున్నారు. వీరమాద్రి దేవి అంటున్నారు. అవును కదా అమ్మా కానీ నువ్వు అన్నదే అయిందా? ఏంటిది అది? అలాంటి ఇంట్లో మీ ఇంట్లో చనిపోయారా? మా ఇంట్లో చచ్చుడు కాదమ్మా. మరి ఏంటది? అమ్మా నీకు అట్లాంటి అర్థం కాలేదు. అలా అంటే నాకు కూడా అర్థం కాలేదు. అది కూడా అర్థం కాలేదు. అమ్మా కళ్యాణం నీకు లగ్గుడికం అయిందంట నా పెళ్లి. కళ్యాణం జరుగుతుంది. ఒక్కసారి కూడా జరగలేదా? మూర్ఖుడా, నా వయసు వచ్చి 18 సంవత్సరాలకు ఉన్నాను. నాకు తోడబుట్టిన అన్నయ్య ఉన్నాడు, వీరమద్రి రాజు అంటున్నాడు. నేను అసలు చెప్పాలంటే ముదిరాజు వాళ్ళ ఇంటి ఆడపడుచుండను. అవును కదా, వయసుకు వచ్చాను కానీ అమ్మ నాన్నలు ఉంటే చెప్పుకుంటాను. ఏంటి వయసులో ఉన్న ఆడపిల్ల తల్లి చూస్తుంది. మరి నా తోడబుట్టిన అన్నయ్య ఉన్నాడు, నేను వెళ్ళి అన్నయ్య పెళ్లి చేయమన్నాడు కదా, అడగం కదా. అందుకని వయసు వచ్చాను కానీ ఇంతవరకు ఏం లేదురా. అందుకని నా మనసు ఎలా తెలుసునా? ఇక ఏమో వయసుకు వచ్చాను కానీ నాకు ఏమి కోరిక తీరలేదు. అయ్యో ఒంటరిగా ఉన్నాను. ఏదో ఒక మగవారు తోడు కావాలనిపిస్తుంది ఆడవారికి. అందుకని వయసులో ఉన్న ఆడపిల్లకు కోరికలే ఉంటాయి. అందమైన భర్తను చేసుకోవాలి, అతగాడితో ఉండాలని కోరిక ఉంటుంది. అందుకని కొమ్మ కొమ్మకు ఎదురుతూ మనసు ఏంటా నన్ను పట్టుకుంటావు? ఏమైందిరా? నేనేంటో వయసులో ఉన్నాను, నా బాధ ఏంటో నీ చెప్తుంటే అలా వచ్చి పట్టుకోవచ్చు. చూడ మెలుగుతాడా బాధలున్నావు కదా, మనవరాలి ఓదార్చుదామని దగ్గరకు వస్తే నా పెద్దపల్ల కొట్టి వయసులో ఉన్న ఆడపిల్లలు చూసి చాలా మర్యాద మాట్లాడు. నీ వయసు ఏమో తాతయ్య వయసు, నా వయసు ఏమో మామూలు వయసు ఉంది. అలా మీద రావచ్చు. నువ్వు నాశనపోయి చెర్ల పెట్ట, కుట్ల పెట్ట, వాగుల పెట్ట, వండ పెట్ట, నాలాంటి ఎక్కలు లేరా, చెల్లెలు లేరా, పొడగొట్టుకున్నావా, నీ తాడు తెప్పని తలపని పలగని నావు నరకని గోరు సున్నం కొట్ట నీ మొదలు పెట్టి చెట్టు మీద ఒక మాట. మా అన్నయ్య తెలుసున వీరమాధురి రాజేంద్ర కంటే స్వయంవరం ప్రకటించాడు. ఎందుకంటే నన్ను కళ్యాణం చేసుకోవడానికి. నన్ను ఎవరు జయిస్తారో, నా మెడలో వాళ్ళు దండ వేస్తారో వాళ్ళే నా భక్తులు. అందుకని మా అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనం వెళ్ళిపోదాం.
నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర నిరాళన్ని నాను ఈశ్వర పరమేశ్వర నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర నిరాళన్ని నాను ఈశ్వర పరమేశ్వర నీలకంఠేశ్వర నిఖిల జగదీశ్వర. తాతయ్య మా అన్నయ్యడి తాతయ్య అని నిండు శృతిలో వస్తున్నాను. అలాంటి ఇక్కడ మూడు కూడా మా అన్నయ్య నన్ను వచ్చాడనుకో నన్ను పిలవడం పని వస్తాడు. చిన్న బ్రేక్ పెడితే బాగా అందరూ వచ్చారు. మీ రాక కోసమే ఎదురు చూస్తున్నారు.